సో సినిమాపై కూడా సుంకాల మోత. అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనం, భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం అంట. మూలుగుతున్న సినిమాపై టారిఫ్ల తాటికాయ. వీడు వచ్చిన దగ్గర నుంచి రోజుకు ఒక పైత్యం డెసిషన్ తీసుకుంటాను అనమాట. అంటే పైత్యం ఎక్కువైపోయి అందులోని ముసలోడు, అసలే ఈ ముసలోళ్ళకి దాన్ని ఏదో అంటారుగా, ఏంటది చాదస్తం ఎక్కువ అంటారు కదా. మరి వీడికి చాదస్తమో పిచ్చో ఎర్రో తెలియదు, కానీ రోజుకు ఒక కొత్త దెబ్బ వేస్తున్నాడు ఇండియా మీద, పర్టికులర్గా ఇండియా మీద. ఇప్పుడు ఇదేంటంటే ఈ ఎఫెక్ట్ ఏముండబోతుందంటే, ఒక సినిమాని మీరు అమెరికాలోనే నిర్మించాలి, అమెరికాలోనే షూట్ చేయాలి, లేదంటే బయట ప్రొడ్యూస్ చేసి బయట రిలీజ్ చేసిన బయట షూట్ చేసిన సినిమా అమెరికాలో రిలీజ్ చేయాలంటే 100% ట్యాక్స్. అంటే ఇప్పటివరకు అక్కడ సినిమా టికెట్ రేటు అంటే కొత్త సినిమాలు అయితే $18 to $25 వరకు ఉంటుంది. సో ఈ దెబ్బతో ఆ సినిమా టికెట్ రేటు $50కి వెళ్ళిపోద్ది. $25 అంటే ఎంత ఉంటుంది టికెట్ రేట్? సుమారుగా $80 వేసుకొని 2,000-2,500 చిల్లర ఉంటుంది. ఇప్పుడు మనోడు వేసిన దెబ్బకి అది $50కి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే దాదాపు 4,000 పైనే ఉంటుంది టికెట్ రేటు. 4,000 కొట్టి 4,000 పెట్టుకొని, అంటే $50 అంటే పెద్ద విషయమే. అక్కడ కూడా $50 పెట్టి ఎవరు చూస్తాడు సినిమా? దాంతోపాటుగా అక్కడ అమెరికాలో ఈ ఓటీటీల పైన కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఈ ఓటీటీలు కూడా వేరే దేశాల్లో అయిన సినిమాలు అక్కడ టెలికాస్ట్ అవ్వాలంటే ఓటీటీల పైన కూడా ఆంక్షలు పెట్టాడు. అంటే ఓటీటీల రేట్లు కూడా పెంచాలి ఇప్పుడు. మరి ఈ దెబ్బకి ఇండియా పరిస్థితి కష్టం. ఎందుకంటే మన సినిమాలు ఎక్కువ అక్కడే, మనకి ఇండియాలో ఈ మధ్యకాలం వచ్చిన ఓజీ కానీ ఏదైనా సరే, ఏ సినిమా అయినా సరే, ఇండియన్ మూవీస్ ఓవర్సీస్ దాన్ని ఏమంటారు, ఓవర్సీస్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మరి వీటికి పెద్ద దెబ్బ పడే అవకాశం. అంత పెట్టుకుని ఎవడు వెళ్తాడు సినిమాకి? పోడు కదా. సో భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించినట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. చిన్నపిల్లడి నుంచి క్యాండీ లాక్కున్నట్టుగా ఉందంట ఇది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది. దీనికి ఆ రాష్ట్ర గవిన్ న్యూసమ్ డెమోక్రాట్ బాధ్యుడు. ఆయన బలహీనుడే గాక పోటీ పడలేనివారు. ఎప్పటి పరిష్కారం కాని సుదీర్ఘ సమస్యను తీర్చేందుకు దేశం వెలువలు నిర్మించే చిత్రాలకు 100% అదనపు పన్నులు నిర్ణయించాం అని వాడి ట్రూత్ పోస్ట్లో చెప్పాడు. ట్రంప్ సుంకాల మోత వల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. తీవ్ర ప్రభావం కాదు, ఆరిపోతారు మనోళ్ళు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, ఓవర్సీస్ ప్రొడ్యూసర్లు అయితే మామూలుగా ఉండదు దెబ్బ మనోళ్ళకి. మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడ ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది. 2017లో ఫోర్బ్స్ నివేదిక ప్రకారం భారతీయ భాష చిత్రాలు అమెరికా, కెనడాల్లో భారీగా ప్రదర్శితమవుతుంటాయి. పెద్ద సినిమాల్లో ఒకటి సగటున $80 లక్షల వసూలు చేస్తాయి. కొన్ని $1,00,00,000 కూడా వసూలు చేస్తున్నాయంటండి. ఏ సమయంలో చూసుకున్నా అమెరికాలోని 1000 స్క్రీన్లలో భారతీయ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ఈ దెబ్బకి ఏమైపోయిందంటే పాపం వాళ్ళ సినిమా కలదప్పిపోయిందంట హాలీవుడ్ మూవీకి. అమెరికా చిత్రాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉండేది. మిగిలిన దేశాల్లో చిత్రాలు భారీగా నిర్మాణమైనా అవన్నీ దేశాలకు చేరేవి కాదు. దీంతో హాలీవుడ్ ఏకచక్రాధిపత్యం సాగించేది. ఓటీటీల రాకతో ఆధిపత్యానికి గండిపడింది. ప్రపంచంలో ఏ దేశంలో చిత్రాలు నిర్మించినా అనువాదమై అన్ని దేశాలకు వస్తున్నాయి. అనేక సినిమాలు ఓటీటీల్లో ప్రసారం అవుతుండటంతో సినిమా హాళ్లకు జనం రావటం తగ్గిపోయింది బాగా. ఫలితంగా హాలీవుడ్లో అనివార్యంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీంతోపాటు 2023-24లో రచయితల సంఘం, కార్మిక సంఘాలు సమ్మె చేయడంతో హాలీవుడ్ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క 2023లోనే $5 బిలియన్ నష్టం వచ్చినట్లు అంచనా. అప్పట్లో సమ్మె కారణంగా పోయిన ఉద్యోగాలైతే ఇంకా తిరిగి రాలేదంట పాపం. సో ట్రంప్ సుంకాల మూతపై హాలీవుడ్ ప్రముఖ సంస్థలైన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, క్యామ్కాస్ట్, పారమౌంట్, స్కైడాన్స్, నెట్ఫ్లిక్స్ సంస్థలు వెంటనే స్పందించలేదు. అయితే ఈ ఫలితం వెలువడిన వెంటనే పాపం నెట్ఫ్లిక్స్ షేర్లు మాత్రం ఢమాలను పడిపోయినాయి అంటండి. ఫర్నిచర్ పైన కూడా ఉండబోతుంది. ఒకప్పుడు ఫర్నిచర్ వ్యాపారానికి అమెరికాలో నార్త్ కరోలినా కేంద్ర స్థానంగా ఉండేది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి ఫర్నిచర్ దిగుమతి పెరగడంతో అది తన ప్రభావాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో అమెరికా ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారంట. ఏమో ప్రతి దానిపైన ఈ సుంకాలు ట్యాక్సులు అని చెప్పి
జనాల్ని సావగొడుతున్నాడు వీడు.